అభ్యర్థుల మార్పులు పెద్ద ఎత్తున చేస్తామన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దీనిపైన మీ అభిప్రాయం క్లుప్తంగా? చేస్తారు సార్. ఇప్పుడు అభ్యర్థులు మార్పు చేసుకోవడం అనేది తప్పు కాదు. వాళ్ళకు ఒక సర్వే రిపోర్ట్లు ఉంటాయి. తెలుగుదేశం అయినా, జనసేన అయినా, వైసీపీ అయినా. ముఖ్యమంత్రి గారు అయితే మరీ సూక్ష్మంగా సర్వేలు చేసుకుని 1కి 10 ఏ అభ్యర్థి ఇచ్చినా ఉన్నాడు. ఎందుకంటే పార్టీ మైనస్ అయిందండి ప్రభుత్వ పరిపాలన విధానాల మూలాన. మీకు మాట చెప్తాను, 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఒక పరిశ్రమ పేరు చెప్పండి, చెప్పండి. ఒకటే కదా 100 వచ్చాయని చెప్పేసి. 100 వచ్చాయా? మాకైతే కనిపించవు. మీకు హైదరాబాద్లో కనిపిస్తాయేమో, మాకైతే లిస్టే వదిలేరు కదా. జాబ్ క్యాలెండర్ లేదు కదా సార్. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉన్నాడు. ఉపాధి లేదు కదా సార్. వాలంటరీ సచివాలయం పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేయడం 5,000 రూపాయలు సార్ వాలంటీర్కి. దాన్ని ఉద్యోగం అని అనుకుంటే నేను చేయగలిగింది ఏం లేదు. వాలంటీర్కి 5,000. సచివాలయం 23,000 రూపాయలు బాలకోట 14,000 సార్ మొట్టమొదటి ఇచ్చింది. తర్వాత ఇచ్చింది 23,000 మీరు అన్నట్టుగా. ఇప్పుడు ఉపాధి అవకాశాలు పెంచాలి, ఉద్యోగాలు ఇవ్వాలి. డిఎస్సి ఇంతవరకు లేదు సార్. ఉద్యోగస్తులు జీతాలు లేవు సార్. యూనో తెలుసా మీకు? అంగన్వాడీ టీచర్ జీతాలకు డబ్బులు లేవు సార్. అప్పులు తప్ప. మా అప్పు 11 లక్షల కోట్లు. 11 లక్షల కోట్లు మా అప్పు. ఎక్కడ ఏ ప్రాజెక్టు కట్టాల. 72% పూర్తయిన పోలవరాన్ని కూడా పూర్తి చేయలేకపోయాం. రాజధానినే లేకుండా చేసుకున్నాం. ఎక్కడుంది అభివృద్ధి? కాబట్టి ప్రభుత్వం కుదేలైపోవటం మూలాన రేపు పొద్దున గెలవమని ఒక భయం చేత రాష్ట్రం కూడా దిగాలు పడుతుందని చెప్పిస్తేనే తన పార్టీలో ఉన్న మెంబర్స్ బయటికి వెళ్ళిపోతున్నారు. ప్రభుత్వ బలహీనతకు కారణం అదే. చివరిగా గత తెలుగుదేశం ప్రభుత్వం అమరావతి ప్రకటించిన తర్వాత, అంటే ఆ ప్రాంతంలో అభివృద్ధి చేయబోతున్నాం అని చెప్పిన తర్వాత కూడా ఆ ప్రాంతంలో అధికార పార్టీ, అంటే నాటి అధికార పార్టీ నేటి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, అంటే పార్టీ అధ్యక్షుడు కుమారుడే ముఖ్యమంత్రి గారి కుమారుడు, నేటి ప్రతిపక్ష నాయకుడు కుమారుడు లోకేష్ గారు పోటీ ఇచ్చినే ఓడిపోవడం జరిగింది. ఇక్కడ నిజంగా అభివృద్ధి జరిగింటే అక్కడ ప్రజలకు విశ్వాసం ఉండింటే జరుగుతుందని ఓడగొట్టరు కదా అని అది ఈ 5 ఏళ్లలో పెద్ద ఎత్తున వాదన తీసుకొచ్చారు. అది కూడా ఒక చిన్న సామాన్యుడు ఆర్కే గారు ఓడగొట్టడం జరిగింది. రేపు ఒక చిన్న వ్యక్తిని, మహిళని లోకేష్ గారి మీద దింపబోతా ఉన్నారు. ఎట్లుంటుంది మంగళగిరి పరిస్థితి? నరసింహ గారు, రాజకీయాల్లో గెలుపోవటములు ఉంటాయా, గెలిపే ఉంటుందా? గెలుపోవటములు ఉంటాయి. అయితే అభివృద్ధి చేసినామని చెప్పేసి అంటే చేస్తున్నాం అని ప్రజలు విశ్వసిస్తే గెలిపే ఉంటుంది. వారికి ఎన్టీ రామారావు గారు ఓడిపోయాడు చిత్తరంజన్ దాస్ మీద, తెలుసు? కల్వకుర్తి మీద రామారావు గారు ఓడిపోయారు సార్. భారతదేశానికి ఉక్కు మహిళగా పిలువబడేటువంటి ఇందిరాగాంధీ గారు భారతదేశంలో ఓడిపోయారు. ఇందిరాగాంధీ గారు రామారావు గారే కాదు, భారతదేశంలో ఉద్దండులుగా పిలువబడే. అంతెందుకు, తెలంగాణ జాతిపిదగా ఈ తెలంగాణ సమాజం చాలా వరకు పిలువబడేటువంటి కేసీఆర్ గారే నిన్న ఒక సామాన్యుడి చేతిలో, అంతవరకు శాసనసభ్యుడు కూడా కానటువంటి వ్యక్తి చేతిలో, వెంకటరమణారెడ్డి గారి చేతిలో, నాటి ముఖ్యమంత్రి, నేటి ప్రతిపక్ష నాయకుడు, నాడు ఒక పార్టీ, జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా, నేడు రాష్ట్రకి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి చేతిలో ఒక సామాన్యుడు గెలుపోవటం అన్నది మీరు అన్నది వేరు. కానీ ఆ ప్రాంతంలో అభివృద్ధి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు, కేసీఆర్ గారు ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. మీరు మంగళగిరి లోకేష్ గారు గెలుస్తారా లేదా అని అడుగుతున్నారు. సూటి ప్రశ్న. సాధారణ మహిళ గెలుపోవటంలో గెలిపే ఉంటుందా? పోటీలో గెలుపోవటం 2 ఉంటాయి. రామారావు ఓడిపోయాడని చెప్తున్నా. ఇందిరాగాంధీ అంతటా మంచి ఓడిపోయిందని మీరు చెప్తున్నారు. లోకేష్ ఓడిపోయారు. లోకేశ్ గారు మళ్ళీ ఓడిపోతారు. విజయం గారు ఓడిపోయారు. అది ఎన్నికలవి. ఎన్నికలలో శతకోటి లింగాల కనంత కోటి ఉపాయాలని 1,00,000 భంగిమలు పనిచేస్తాయి. గజకర్ణ, గోకర్ణ, టక్కు, టమారా విద్యలో అవి ఆయా రాజకీయ పార్టీలు తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటాయి. వీడు ఓడిపోయాడు కాబట్టి వీడు పనికిరాడా, ఈ పార్టీ అధికారంలోకి రాలేదు కాబట్టి ఇక ఆ పార్టీ పనికిరాదా? ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 26 సీట్లు, జనార్దన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ నాయకుడు, 26 సీట్లు కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి 2 సార్లు తెచ్చిండు. అలాగనే ఉంటుంది ఆ పార్టీ. డి శ్రీనివాస్ బొత్స గారి సహకారంతో. ఇప్పుడు అవి రాజకీయాల కురుక్షేత్రం సార్. మీరు జగన్మోహన్ రెడ్డి చెప్పట్లే ఈసారి లోకేష్ గారు గెలుస్తున్నారా, మంగళగిరి ప్రాంతంలో ఓడిపోతున్నారా అని? గెలుస్తారా ఓడిపోతారంటానికి నేను అంతరాలు కట్టుకొని మీ స్టూడియోలోకి వస్తే చెప్తా. విభూది అంతరాలు. ఆ ప్రాంతంలో రైతులు మీరు సఫర్ అవుతా ఉన్నారు అని చెప్పేసి అన్నారు. అప్పుడు సఫర్ అవుతున్నప్పుడు అధికార పార్టీకి ఓటేసే పరిస్థితి తప్పనిసరిగా ప్రభావం ఉంటుంది.
తప్పనిసరిగా ప్రభుత్వానికి బలహీనమైన అంశమే ఉంటుంది. బలహీనమైన అంశం ఉంటుంది, తప్పనిసరిగా ఓడిపోతుండడం. ఇందాక మీరు చెప్పింది ఈ 3 జిల్లాల్లో వైసీపీ ఉండదని చెప్తున్నా. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఆ ఉద్యమ ప్రభావం పెద్ద ఎత్తున ఉంది. పెద్ద ఎత్తున ఆ ఉద్యమ ప్రభావం ఉంది. నేను చెప్పడం కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు మార్చుకుంటున్నాడంటేనే ఓడిపోతున్నాడని అర్థం. ఎర్రగొండపాలెంలో ఉన్న మంత్రి గారిని తెచ్చేసేసి సంతనూతలపాడు ఎందుకు వేస్తాడు సార్? సంతనూతలపాడు మరో చోట ఎందుకు వేస్తారు? అక్కడ వ్యతిరేకత ఉంది కాబట్టి, అభ్యర్థినన్నా మారిస్తే కనీసం ఉపశమనం దొరుకుతుంది కాబట్టి. ఉపశమనం దొరుకుతుందంటారా? దొరుకుతుందని ప్రయత్నం, వారి ప్రయత్నం. ఓకే, మీరు విశ్వసిస్తారా? దొరుకుతుందంటారా? తప్పనిసరిగా ఇట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం రాదు సార్. ఎందుకంటే చివరిగా బాలకోటయ్య గారు, 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దళితులకు జరిగినటువంటి మేలు ఏంటి అంటే? సున్నా అని చెప్తాను, గుండు సున్నా సార్. అసలు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా దగా పడ్డది, దిగాలు పడ్డది, నాశనం అయ్యింది దళితులమే. రాజకీయంగా, ఆర్థికంగా ఆర్థికంగా బలోపేతం చేయడానికి చాలా పథకాలని, రాజకీయంగా కూడా ఎన్నో అవకాశాలు కల్పించడం జరిగింది, ప్రయత్నం చేయడం జరిగింది. ఆర్థికంగా బలోపేతం చేయడానికి చెప్పిన ఎన్నో పథకాలు అన్నారు కదా, ఒక పథకం పేరు చెప్పండి సార్. మీరే చెప్పండి, నేను అడుగుతున్నాను. ఆర్థికంగా రాష్ట్రాన్ని బలోపేతం చేయడానికి పెట్టిన పథకం పేరు చెప్పండి. ఎస్సీ కార్పొరేషన్స్ లోన్లు అవ్వలేదంటారా? అసలు కార్పొరేషన్లో కుర్చీలు ఉంటాయి కదా సార్, మీకు తెలీదా? నవరత్నాలు తప్ప ఏ నవరంధ్రాలు లేవు. మద్యం అమ్ముకొని, ఇసుక అమ్ముకొని, విద్యుత్ ఛార్జీలు పెంచుకొని, పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెంచుకొని, ఆ వచ్చిన ఆదాయం ద్వారా నవరత్నాలు ఫుల్ఫిల్ చేస్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా ఏ అభివృద్ధి లేదు. బాలకోటయ్య గారి మాటల్లో రైతు అంటే, బాలకోటయ్య గారి మాటల్లో రైతు అంటే ఎవరు? రైతు అంటే అన్నం పెట్టేవాడు. అన్నం పెట్టేవాడు అంటే దుక్కి తిని అన్నం పెట్టేవాడు. అన్నం పెట్టేవాడు. అన్నం ఎట్టొస్తుంది? రైతు దుక్కి దున్నితేనే వస్తుంది. పాత్రికేయుడు అంటే నేను చెప్పాను కదా, ఇంద్రుడికి 100 కళ్ళు ఉంటే విలేకరికి 1000 కళ్ళు ఉంటాయి. 1000 కళ్ళు ఉన్నోడు ఇంద్రుడు. నిష్పాక్షంగా, నిజాయితీగా, అక్షరాలను అమ్ముకోకుండా నమ్ముకునేవాడు జర్నలిస్ట్. బాలకోటయ్య గారు ఇట్లా గుండెల మీద చేసుకొని, నేను నా అక్షరాన్ని, నా గలాన్ని అమ్ముకోలే అని చెప్పగలుగుతారా? జై భీమ్, జోహార్ బిఆర్ అంబేద్కర్, జై భీమ్. అలల తలల దించవు, సముద్రం ఒకటి మోకాల దగ్గర మరగదు. దట్ ఈస్ ది మై చరిత్ర. నాకు అసెంబ్లీ సీట్ రాకపోవడానికి కారణం కూడా అది. బాలకోటయ్య అక్షరాన్ని అమ్ముకోలే. అక్షరాలను అమ్ముకోవటం ఎరగం, తెలియదు అమ్మకాలు. ఆయన ఏం అక్షరాలు సార్? నేను ఒక పత్రికలో పనిచేసిన ఎంప్లాయీని తప్ప, నేను పత్రిక చైర్మన్ కాదు జగన్మోహన్ రెడ్డి గారి లాగా. నేను తోటి ఎంప్లాయీ. ఒకరి కోసం, ఒక పార్టీ కోసం, ఒక సామాజిక వర్గం కోసం మీ అక్షరాన్ని కూర్పు చేయలే. అసలు అవకాశం లేదు. నేను పత్రిక నేను సొంత పత్రిక బతుకుదెరువు కోసం పెట్టుకున్న పత్రికలే తప్ప, నేను ఒక రాజకీయ పార్టీకి అండగా ఉండే అంత స్థాయి కలిగిన వ్యక్తిని కాదు. నేను ఒక ఏబిఎన్నో, TV5 ఈటీవీనో, సాక్షో నా స్థాయి అది కాదు కదా. నేను పత్రికల్లో పనిచేసిన ఉద్యోగిని, విలేకరిని. తర్వాత ఆయా పత్రికల దగ్గర నుంచి స్వతంత్రంగా పత్రిక పెట్టుకొని నడుపుతున్న ఒక సంపాదకుని. ఏముంటుంది అమ్ముకోవటానికి? సరే, 2024 ఎన్నికల్లో మీరు ఆశించినటువంటి వ్యక్తులు ప్రభుత్వాన్ని ఒకవేళ ఫామ్ చేయగలిగితే దళితులకు ముఖ్యంగా చేయాల్సినటువంటి ఏంటివి అంటే మీ మాటలు ఏం చెప్తారు? అనాదిగా దళితులకు సంక్షేమ పథకాలు ఉన్నాయి సార్. సిస్టమ్గానే ఉంది. మీకు పంచాయతీ వ్యవస్థ ఉంది. పంచాయతీ వ్యవస్థకి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇస్తుంది. అలాగే దళితులకి ఎస్సీ యాక్షన్ ప్లాన్ అని, బీసీ యాక్షన్ ప్లాన్ అని, ఎస్టీ యాక్షన్ ప్లాన్ అని, ఒక బ్యాంకేజీ రుణాలని, లేదంటే వివాహ పథకాలని, పెళ్లి కానుకలని పథకాలు ఉన్నాయి ఆల్రెడీ. అవి అమలు జరిపితే వాళ్ళకి కొత్తగా నువ్వు చేయనక్కర్లా. ఇప్పుడు ఉండేవన్నీ రద్దు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపుగా 27 రకాల సంక్షేమ పథకాలు రద్దు చేసినప్పటికీ మీరు అన్నటువంటి నవరత్నాల ద్వారా ఇంకా పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చారని. అదే ఏంటంటున్నా. మీరు అమ్మఒడి ఉందండి, ఉదాహరణకి అమ్మఒడి ద్వారా ఎంత ఇస్తున్నారు? 15,000 ఇస్తున్నారు. 15,000 డివైడెడ్ బై 365 రోజులు సార్. రోజుకి 41 రూపాయలు సార్. రోజుకి 41 రూపాయలు. ఎగిరి గంతులు ఇవ్వాలి, వెలుగులు వస్తాయా? 41 రూపాయలు మీరు చెప్పండి. అమ్మఒడి ద్వారా 41 రూపాయలు రోజుకి ఇస్తే ఏంటి అభివృద్ధి అంటున్నా? ఏంటి అభివృద్ధి చెప్పు.
నువ్వు ఒక మొత్తం కుటుంబానికి మీరు ఒక పథకమే చెప్పారు. వివిధ పథకాలు కలుపుకుంటే వాళ్ళు ఇంటికి దగ్గరికి వెళ్ళి మీకు ఈ 5 సంవత్సరాలలో దాదాపు 3 లక్షలు వచ్చాయి, 4 లక్షల రూపాయలు వచ్చాయని చెప్పేసి చూపిస్తున్నారు కదా. మీరు 9 పథకాలు తీసుకోవాలంటే 9 పథకాలు అర్హులై ఉండాలి. పెన్షన్ తీసుకోవాలంటే 60 ఏళ్ళు ఉండాలి. రైతు భరోసా తీసుకోవాలంటే నువ్వు రైతు అయి ఉండాలి. అమ్మఒడి తీసుకోవాలంటే నువ్వు పిల్లలు కలిగి ఉండాలి. అమరావతి తప్ప కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి మనకు చాలా అంశాలు రాలేదు. ప్రత్యేక హోదా కానీ లేకపోతే విశాఖ ఈ స్టీల్ ప్లాంట్ విషయాలు కానీ మీరు పదే వస్తారు. నేను స్వార్థమేం లేదు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఆ ఉద్దేశంతోనే అమరావతిని కూడా మీరు ఇందాక 29 గ్రామాలు కాదు యావత్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరి ఇంకా చాలా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాలరాయబడతా ఉంటే అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాన్ని తీసుకొని పెద్దగా మాట్లాడలేదు, వాటి మీద పోరాటం చేయలేదు అనేటువంటి విమర్శకు మీరు ఇచ్చే సమాధానం. ఇటీవల ఢిల్లీలో జంతర్ మంతర్లో 4 రోజులు ఉన్నాను నేను సిపిఐ రామకృష్ణ గారు, సిపిఎం శ్రీనివాసరావు గారు, ప్రత్యేక హోదా సాధకులు చలసాని శ్రీనివాసరావు గారు ఢిల్లీలో జంతర్ మంతర్లో ప్రత్యేక హోదా గురించి, విభజన హామీల గురించి కొట్లాడారు. అవి మా హక్కులు. మాట్లాడేది మేమే మాట్లాడాలి. నాడు మాట్లాడాం, నేడు మాట్లాడాం, రేపు మాట్లాడతాం. విభజన చట్టంలో వచ్చిన హక్కులండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. పోలవరం కానీ, రాజధాని నిధులు కానీ కేంద్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ కూడా ఉతికి ఆరేస్తుంది మేమే. ఒక జగన్మోహన్ రెడ్డినే కాదు, ఈ దేశంలో ఆంధ్ర రాష్ట్రం భాగస్వామ్యం. నువ్వు విభజించి నువ్వు కత్తితో కోసి నువ్వు వరాలు ఇచ్చావు. ఆ వరాలను మోడీ గారు చెప్పారు. ఈ రోజున రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసింది ఎవరో? సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఆయన పొగుడుతామా మేము? పొగిడారు అమరావతి రైతులు. పోలవరం ఎవరు పూర్తి చేయాలి? వారికి అమాంతం దగ్గరగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మీరు మీ అభిప్రాయం? అవి రాజకీయ పార్టీలు నరసింహ గారు. రాజకీయ పార్టీలు జనసేన అయినా తెలుగుదేశం అయినా వాళ్ళ రాజకీయ వ్యూహాలు వేరు, మాది ఉద్యమాల పందా వేరు. నేను ఒక రాజకీయ ప్రతినిధిని అయితే నాకు ఒక రాజకీయ పార్టీ ఉంటే, నాకు కూడా రాజకీయ పార్టీ పొత్తుంటే మీరు రాజకీయంగా అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాం. అసలు మా గుర్తింపు కోసం మేము కొట్లాడుతున్నాం ప్రతిపక్ష పార్టీల దగ్గర కూడా. మీ గుర్తింపు కోసం అదే మరి అసెంబ్లీలో మాకు సీటు కావాలి, మాకు గుర్తింపు కావాలి, అమరావతి గలం వినిపించాలి, బహుజన కులాల గలం వినిపించాలి. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున పోట్లాడుతున్నా అని చెప్పేసి అంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో చాలా ఇబ్బందులు గురవుతున్నారు అని చెప్పేసి అని చెప్పుకొస్తున్నారు. మీకు అనిపిస్తూ ఉందా పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున పోరాడుతున్నాడు అని చెప్పేసి? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని పవన్ కళ్యాణ్ అన్నాడు. అక్షర దోషం ఏం లేదు అందులో. ఉందా? సంతోషంగా ఉన్నారేంటి ఆంధ్రప్రదేశ్? ఆయన ఒక రాజకీయ పార్టీ నాయకుడు, ఒక పార్టీ పెట్టుకున్నాడు. అన్ని రాజకీయ పార్టీలాగానే ప్రజాస్వామ్యంలో పార్టీలు పెట్టుకోరా, కొట్లాడరా, పొత్తులు పెట్టుకోరా, యుద్ధం చేయరా? రాజశేఖర రెడ్డి గారు పొత్తులు పెట్టుకోలేదా ఏ పార్టీతో? 2004లో ఎలా పోటీ చేశాడు? పొత్తులు పెట్టుకునే కదా. 2009లో చంద్రబాబు నాయుడు ఎలా పోటీ చేశాడు? పొత్తులు పెట్టుకునే కదా. ఇప్పుడున్న గవర్నమెంట్ ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ గవర్నమెంటా, ఎన్డీఏ గవర్నమెంటా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఎన్డీఏ? ఎన్డీఏ అంటే ఏంటి? వివిధ పార్టీల కూటమి. ప్రభుత్వంలోనే ఉన్నాం. యూపీ అంటే ఏంటి? కూటమి. తప్పే ఉంది అందులో పొత్తులు పెట్టుకోవటంలో. వీళ్ళు పొత్తులు పెట్టుకోవటం తప్పులేదు. ఆ పొత్తుల్ని ఆయన విమర్శించడం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం కాదు, చంద్రబాబు నాయుడు ప్రయోజనం కోసం, వారికి లబ్ధి చేకూర్చడానికి, వారి పార్టీని అధికారాన్ని తీసుకురావడానికి ఎప్పుడు పల్లకి మోస్తా ఉంటాడు. కాపులకి కమ్మలకు తాకేటువంటి విమర్శకు ఇప్పుడు ఆయన సమాధానం. అధికార పార్టీ చెప్పే విమర్శకి నేను జనసేన కార్యకర్తను కాదు, తెలుగుదేశం కార్యకర్తను కాదు, నేను ఆ పార్టీలో క్షుణ్ణంగా ఆంధ్రప్రదేశ్ సమాజంలో జరుగుతున్నట్టు చాలా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. పౌర సమాజంగా మాట్లాడుతున్నానంటే అది వాళ్ళ వ్యూహాలు. ఇది విమర్శించడం ఈయన వ్యూహం. మీరు సమర్థించడం వద్దు, విమర్శించడం వద్దు. ప్రజల ప్రయోజనాల కోసమా లేకపోతే చంద్రబాబు నాయుడు ప్రయోజనం కోసం పవన్ కళ్యాణ్ గారు పోరాడుతున్నారు? ఒక పార్టీ ఒక నాయకుడి ప్రయోజనాల కోసం పొత్తులు పెట్టుకొస్తారు. ఆ పార్టీ ఎదగాలని పెట్టుకుంటుంది. మీకు బీఎస్పీ అని పేరున్నారు బహుజన సమాజ్ పార్టీ. ఓట్లు మీవి సీట్లు మావే అని దాని నినాదం. దాని నినాదమే అగ్రవర్ణాలనే ఓట్లు మీవి సీట్లు మావే అనే నినాదం. ఇప్పుడే ఒక టీవీలో మాట్లాడే ఇదే అంశం మీద పవన్ కళ్యాణ్ గారి అంశం వస్తే, ఆ ఉత్తరప్రదేశ్లో 80% సీట్లు బ్రాహ్మణులకు ఇచ్చారు బీఎస్పీ. బ్రాహ్మణులు తిడుతూ ఎన్నికలు వచ్చేసరికి అక్కడ ఇచ్చారు కాంశీరామ్ గారు. అధికారంలోకి వచ్చేసారు. బీఎస్పీ ముఖ్యమంత్రి పదవి అయింది. ఎన్నికల్లో వ్యూహాలు ఉంటాయి, కులాలు ఉన్నాయి కాబట్టి, ఎత్తుగడలు ఉన్నాయి కాబట్టి, బలాబలాలను బట్టి వ్యూహాలు ఉంటాయి.
ఇప్పుడు 4 ఆవుల కథ పంచరామ్ గారు ఏది బ్రాహ్మణులకు 80% సీట్లు ఇచ్చాడు. దళితుల పార్టీ చెప్పుకునేటట్టు బీఎస్పీ ఇస్తే అధికారంలోకి వచ్చింది. మీకు చిన్నసూరి గారు 2 కథలు రాస్తారు. ఒకటి మిత్రభేదము, ఒకటి మిత్రలాభము. మిత్రులు నలుగురు కలిసి ఉంటే పులి నుంచి కాపాడబడతాం, మిత్రులు నలుగురు విడివిడిగా ఉంటే పులి నుంచి వేటాడబడతాం. ఈ ఎన్నికల్లో కూడా అదే సూత్రం. జగన్మోహన్ రెడ్డి గారు పులి, ఈ ఆవులు కలిసి కొట్లాడాలి, విడివిడిగా పోతే వేటాడతాడు. ఆయన విడివిడిగా పోతే చూద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నారు. నల్లావు పుల్లావుతో కలవకూడదు, పుల్లావు ఎర్రావుతో కలవకూడదు, వేటాడటానికి. అది ఆయన నైజం అంతే. సో జగన్మోహన్ రెడ్డి గారు పులి అని చెప్పేసి అని చెప్పుకొచ్చారు. ధన్యవాదాలు, మీ సమయాన్ని చాలా వరకు. జగన్మోహన్ రెడ్డి గారు పులి అంటే అది అవార్డు కాదు. పులులు అట్లా వెలుగులోనే ఉండాలి, జనారణ్యంలో ఉండకూడదు, లేదా బందికానాలో ఉండాలి, లేదా సరసాలలో ఉండాలి. దాని అర్థం అది పులి అంటే. మానవ సమూహంలో ఉండకూడదు పులి. మీరు వెళ్తారా పులి దగ్గరికి? వాడు చెప్తాడు కదా సినిమాలో, పులిని చూడాలనుకో, ఫోటో దిగాలనుకో మాకు, అది పరిస్థితి. రైట్, ఫైన్ సార్. అగైన్ థ్యాంక్స్, మీరు చాలా సమయం మాకు కేటాయించారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.